హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. పార్టీకి వెన్నెల వచ్చిన తర్వాత ఏం జరుగుతుందా, తన జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయా అని కావ్య వెన్నెల వైపు చూస్తూ అలానే భయపడిపోతూ ఉంటుంది. ఇక తీరా అందరూ కూడా వెన్నెల, నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు అని చెప్పేసి అనగానే, మీరందరూ అనుకున్నట్టు నేను వెన్నెలని కాదు అని చెప్పడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు. నేను మా అక్క వెన్నెల ఇద్దరం కూడా కవల పిల్లలం. మా అక్కకు 10th ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఒంట్లో బాగోకుండా పోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మా అక్క అని చెప్పేసి ఫోటో తీసుకొని వచ్చి దండ వేసి అందరికీ సమాధానం అయితే చెప్తుంది. అందరూ కూడా అయ్యో, వెన్నెల 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే చనిపోయిందా అని చెప్పేసి తన 10th క్లాస్ బ్యాచ్ అందరూ కూడా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇది ఇలా ఉండగా కళావతి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది కదా. ఈ లోపల శ్వేత వచ్చి, కావ్య ఏమైంది, అలా ఒంటరిదానిగా బయటకు వచ్చి ఏడుస్తున్నావేంటి అని అనగానే శ్వేతని అమాంతం హక్ చేసుకొని, శ్వేత, ఈ రోజుతో నా జీవితం ఏమైపోతుందేమో అనుకున్నాను. చాలా కంగారు పడిపోయాను. బాబుకు కన్న తల్లి వెన్నెల అని అనుకున్నాను. కానీ 10 ఏళ్ల క్రితమే చనిపోయిన వెన్నెల ఇక ఈ బిడ్డకు తల్లి ఎవరు? తండ్రి నా భర్త కాదు. అబద్ధాలు చెప్తున్నారు. ఆయన ఏదో విషయాన్ని కప్పిపుచ్చటం కోసం ఈ రకంగా నిందను తన మీద వేసుకుంటున్నారు. అధికారాన్ని పోయి, అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆదరణ తొలగిపోయినా ఏదో దానికోసమే ఈయన అడ్డుపడుతున్నారు. అదేంటో నేను తెలుసుకోవాలి. నా భర్త తప్పు చేశాడని కుటుంబం అంతా వేలెత్తి చూపిస్తున్నా నా మనసు మాత్రం దానికి అంగీకరించలేదు. ఏదో ఒక మూల నా భర్త తప్పు చేయడన్న నమ్మకం నాకు ఈరోజు నిలబెట్టింది. నాకు చాలా సంతోషంగా ఉంది శ్వేత, నాకు చాలా సంతోషంగా ఉంది. నా భర్త ఏ తప్పు చేయలేదు అని అనగానే, సరే అయితే ఈ ప్రోగ్రాం అంతా మనం కావాలని కండక్ట్ చేశామని రాజ్కి అసలు తెలియకోకూడదు. ముందు అసలు ఆ బిడ్డని ఎందుకు తీసుకుని వచ్చినట్టో అవన్నీ తెలుసుకుందాం పదండి అని చెప్పేసి కావ్యని తీసుకొని శ్వేత అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కూడా కలిసి డిన్నర్ అయితే చేస్తూ ఉంటారు. ఇక వెన్నెల సిస్టర్కి అయితే మీరైనా జాగ్రత్తగా ఉండండి, హెల్త్ జాగ్రత్త అని చెప్పేసి అందరూ కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇలా వన్ బై వన్ చాలా సంవత్సరాల తర్వాత ఇలా అందరం కూడా గెట్ టుగెదర్లో కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్నాం అని చెప్పేసి ఒక్కొక్కరు సెండ్ ఆఫ్ చెప్పుకుంటూ బాయ్ చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే కావ్య వచ్చేసేసి రాజుతో, ఈ బిడ్డకి వెన్నెల కన్న తల్లి అని చెప్పి అన్నారు. ఆ వెన్నెల 10 సంవత్సరాల క్రితమే చనిపోయింది. 10 సంవత్సరాల క్రితం చనిపోయిన వెన్నెల 4 నెలలు గల పిల్లోడికి ఎలా తల్లి అవుతుందండి? ఎలా తల్లి అవుతుంది? ఇప్పటికైనా నిజం చెప్పండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి నిజం చెప్పి అందరి నోర్లో మూయించండి. మీ ఇంతవరకు ఎలా అయితే అధికారంతో ఎలా అయితే ఉండేవాళ్ళో నా భర్తను నేను మళ్ళీ అలానే చూడాలి అనుకుంటున్నాను. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు ఎందుకండి అని చెప్పి అనగానే, నీకు అర్థమైంది కదా కళావతి, నేను చెప్పలేదు అంటే చెప్పను అంతే. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఇంట్లో నన్ను పెంచి కానీ వీళ్ళందరూ నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోలే. కానీ ఒక్కదానివి నువ్వు మాత్రమే అర్థం చేసుకున్నావు. బహుశా వివాహ బంధానికి ఉన్న గొప్పతనం అదే అనుకుంటా. కన్నీ పెంచిన తల్లిదండ్రులు కూడా తప్పు చేశానంటే ఏదో ఒక మూల అనుమానం పడి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కానీ నువ్వు మాత్రం ఇక సమస్యలో నుంచి పరిష్కారం ఎలా వస్తుందా అని ఇప్పటికి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కళావతి అని చెప్పేసేసి ఇక వీళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఫ్రెష్ అయ్యి నిద్రపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత మార్నింగ్ అయితే అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే బాబు ఒకటే ఏడుస్తూ ఉంటాడు. ఏంటి బాబు ఏడుస్తున్నాడని నిద్ర పట్టుకోకుండా కళావతి బాబుని అయితే కిందకి తీసుకొని వస్తూ ఉంటుంది. రాజ్ కూడా బాబుని కోసం కిందకి వస్తూ ఉంటాడు. అందరూ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండగా, ఏమైంది, బాబు ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని చెప్పేసి అమ్మమ్మ గారు అంటూ ఉంటే, జ్వరం కూడా వచ్చినట్టుందమ్మా, ఒళ్ళు కాలిపోతుంది అని అనగానే, అవునా, అయితే ఇప్పుడు బాబును అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి సుభాష్ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక అందరూ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, డాక్టర్, బాబుకు విపరీతమైన జ్వరం, మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి బాబుని ఇవ్వగానే డాక్టర్స్ చెకప్ చేస్తారు. చెకప్ చేసిన తర్వాత అప్పుడు డాక్టర్ ఒకే ఒక విషయం చెప్తారు, మేము ఎంత ట్రీట్మెంట్ చేసినా వేస్ట్.
బాబుకు ఇప్పుడు తల్లి అవసరం, తల్లి స్పర్శ కావాలి, అమ్మ పాలు కావాలి, అప్పుడే బాబుకి ఒళ్ళు వేడి తగ్గుతుంది, ఆ ఏడవటం కూడా తగ్గుతుంది అని చెప్పేసి చెప్పడంతో రాజు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే సుభాష్, ఒరే రాజ్, ఇంతకాలం ఈ బాబు అమ్మ ఎవరో చెప్పమంటే నోరు మెదపలేదురా. చివరి ఆఖరికి అధికారాన్ని పోగొట్టుకున్నావు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకున్నావు, తల్లి ప్రేమకు దూరం అయిపోయావు, భార్య ప్రేమకు దూరం అయిపోయావు, ఇంత చేసావు కానీ నిజం చెప్పలేదు. కానీ ఇప్పుడు పసికందు జీవితం రా, పసికందు ప్రాణాలు, వాడి మొహంలో ఆనందం చూడాలి అంటే డాక్టర్లు తల్లి రావాలి అని అంటున్నారా. ఇప్పటికైనా నోరు మెదపరా. ఆ పసిపిల్లాడి మీద నీకు ఏమాత్రం ప్రేమ, జాలి, దయ ఉంటే తల్లి ఎవరో ఇప్పటికైనా నోరిప్పరా రాజ్ అని అనగానే, పసికందు మీద ప్రేమ, జాలి, దయ అన్నీ ఉన్నాయి కాబట్టే నా దగ్గరే ఉన్నాడు నాన్న. అవి కానీ నాకు లేకపోతే ఈ బాబు మన ఇంటికే వచ్చేవాడే కానీ కాదు అని చెప్పి అనగానే, అవన్నీ పక్కన పెట్టరా, బాబు కన్న తల్లి ఎవరో చెప్పాలి నువ్వు అని చెప్పేసి అనగానే, చెప్తాను నాన్న, చెప్తాను, తప్పకుండా చెప్తాను, ఎందుకంటే వీడిని రక్షించుకోవటం కోసమైనా చెప్పాలి కదా అని చెప్పేసి అనగానే, ఈ లోపల డాక్టర్స్ అయితే వస్తారు. ఈ సిరప్ 2 అవర్స్కి ఇవ్వండి, కానీ కన్న తల్లి మాత్రం పక్కన ఉంటేనే బాబు త్వరగా కోలుకుంటాడు అని చెప్పేసి అనగానే, డాడ్ హాస్పిటల్లో ఎందుకు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంతలో అమ్మమ్మ గారు, నాన్న రాజ్, బాబుకు జ్వరం తగ్గిందా, డాక్టర్స్ ఏమన్నారు అని అనగానే అప్పుడు సుభాష్ అంటూ ఉంటాడు, మనం ఎంత ఎక్కువ ట్రీట్మెంట్ చేపించినా, మన ఇంట్లో ఎంతమంది బాబును జ్వరం తగ్గిపోరని కోలుకున్నా తగ్గదంట, బాబుకి కన్న తల్లి రావాల్సిందేనంట, కన్న తల్లి స్పర్శ తగిలితేనే బాబు జ్వరం తగ్గుతుందని డాక్టర్లు చెప్పారు అని అనగానే, ఇంతలో రుద్రాని, తస్సదియా, ఇది కదా కావాల్సిన మ్యాటర్, రాజ్ ఇప్పటికైనా చెప్పరా, బాబు కన్న తల్లి ఎవరో చెప్పు, పోనీ కళావతి మూటాముళ్ళు సర్దుకొని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయిని ఎవరో ఇంటికి తీసుకొని వచ్చేసారా రాజ్, పాపం బాబు ఎంతగా ఏడుస్తున్నాడో అని చెప్పేసి అనగానే, అలాగే అత్త, అలాగే, తప్పకుండా బిడ్డను ఇంటికి తీసుకొని వచ్చాను కదా, తల్లిని కూడా ఇంటికి తీసుకొని వస్తాను, కానీ తల్లిని నేను ఇంటికి తీసుకొని రావాలి అంటే అంతా నీ చేతుల్లోనే ఉందత్తా అని అనగానే అంతా షాక్ అయిపోతారు. రాజ్ ఏం మాట్లాడుతున్నావురా, బాబుకు కన్న తల్లి తీసుకొని రమ్మని అంటే నా చేతుల్లో ఉందంతా అని అంటున్నావేంటి అని అనగానే, మరి నీ కూతురు లైఫ్ నీ చేతుల్లో లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుందా అత్త, నువ్వు అర్జెంటుగా పింకీని పిలిస్తే బాబు ఏడు పాపుతాడు అని అనగానే, బాబుకు పింకీకి ఏం సంబంధం, బాబు తల్లిని తీసుకొని రమ్మంటే ఎక్కడో హాస్టల్లో చదువుకుంటున్న నా కూతురిని తీసుకుని రమ్మంటున్నావేంటి రాజ్, నీకేమైనా మైండ్ పనిచేయటం లేదా అని అనగానే, నా మైండ్ పనిచేస్తుందత్తా, బాబుకు కన్న తల్లి ఎవరో కాదు పింకీనే అని చెప్పేసి చెప్పటంతో రుద్రాణితో సహా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే అపర్ణ, నాన్న రాజ్ ఏం మాట్లాడుతున్నావురా, పింకీ కన్న తల్లి ఏంట్రా అని అనగానే, అవును మామ్, పింకీనే కన్న తల్లి, పింకీకి పెళ్ళి అవ్వకపోయినా తన ఫ్రెండ్స్ తోటి ప్రేమించిన వ్యక్తితోటి పెళ్లి చేసుకుంటాడని ఎంతో దూరం వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా నెలల తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు కనుక నువ్వు అబార్షన్ ప్లాన్ చేస్తే బిడ్డ ప్రాణాలు ఏమో కానీ నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని డాక్టర్లు అయితే చెప్పటం జరిగింది. సో ఇక పింకీ ఎవరికీ చెప్పలేక అలానే 9 నెలలు నిండేదాకా వేచి ఉంది. తర్వాత బిడ్డను తన దగ్గరే ఉంచుకుంది. అలా బిడ్డను ఉంచుకున్న తర్వాత చుట్టుపక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరి లైఫ్ ఎలా ఉంది, తన లైఫ్ ఇలా ఉండిపోయింది, నేను అనవసరంగా తొందరపడ్డాను అని చెప్పేసేసి ఇక బిడ్డను సైతం వదిలించుకోవాలి అని చెప్పేసి బిడ్డను అనాథాశ్రమంలో వదిలేసేసి కెరీర్ అని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం కోసం తను తన బాయ్ ఫ్రెండ్ తోటి తిరిగి అమెరికాకు వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. రుద్రాని, మేమందరం ఆశ్చర్యపోతున్నామంటే ఒక అర్థం ఉంది, నీ కూతురు తప్పు చేసింది అంటే నువ్వెందుకు అంత ఆశ్చర్యపోతున్నావు, దీనిలో కథ అంతా నువ్వే నడిపావని మాకు అర్థమవుతుంది, మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాల్లాగా మాట్లాడతావా అని చెప్పేసి అనగానే, వదిన నిజంగానే నా కూతురు ఇంత అన్యాయం చేసిందని, ఇంత మోసం చేసిందని, ఇంత పెద్ద తప్పు చేసిందని నిజంగా నాకు తెలీదు వదిన, తెలీదు అని చెప్పేసి రుద్రాని చెప్తూ ఉంటుంది. ఇందులో నీ నమ్మకం, నీ చెయ్యి హస్తం కూడా ఉందని తెలిస్తే నీకు ఈ ఇంట్లో చోటు ఉండదు రుద్రాని అని చెప్పేసి అపర్ణదేవి అయితే రుద్రానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక వెంటనే అమ్మమ్మ గారు, నాన్న రాజ్ నీకు ఇదంతా ఎలా తెలుసురా అని చెప్పేసి అనగానే, యాక్చువల్గా నేను
ఎవ్రీ మంత్ వచ్చేసేసి అనాథాశ్రమానికి కొంత డొనేషన్ ఇస్తూ ఉంటాం కదా అమ్మమ్మ. అలానే ఒకసారి అనాథాశ్రమానికి డొనేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ మన పింకీ ఒక బాబును పట్టుకొని గబా గబా ఫామ్స్ అన్ని ఫిలప్ చేసేసి బాబును అక్కడ అప్పచెప్పి వెళ్తున్నప్పుడు తిరిగి ఒంటరిగా వెళ్ళిపోయింది. తీరా అన్ని కనుక్కుంటే ఇక అప్పుడు పింకీకి పుట్టిన బాబు అని తెలిసింది. ఇక వెంటనే అమాంతం ఈ విషయం నలుగురికి తెలిస్తే దుగ్గిరాల వారి కుటుంబ పరువులు పోతాయి అని చెప్పేసేసి ఇక మన ఇంట్లో పుట్టిన బాబు ఒక అనాథాశ్రమంలో ఎవరూ లేని అనాథగా బతకూడదు అని బయటకు చెప్తే ఈ నిజం బయటకు వెళ్ళి మన కుటుంబం గౌరవం పోతుందని చెప్పేసేసి తల్లి కాకుండా పెళ్ళి కాకుండానే తల్లి అయిందని పింకీ అని తెలిస్తే ఇక మీడియా వాళ్ళందరూ వచ్చి మన పరువు గురించి చాలా గొప్పగా రాస్తారని చెప్పేసేసి ఈ రకంగా చేశాను. కానీ ఇప్పటికీ నిజం చెప్పాను, ఎందుకంటే బిడ్డకు కన్న తల్లి స్పర్శ కావాలి అని డాక్టర్లు చెప్తున్నారు. అందుకని పింకీని ఎక్కడున్నా రప్పించమని రుద్రాని అత్తకు చెప్దామని నిజాన్ని బయట పెట్టాను అని చెప్పేసి రాజ్ చెప్పంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, నాన్న రాజ్, నువ్వు ఎప్పుడూ ఈ కుటుంబం గౌరవ ప్రతిష్టల గురించి ఆలోచిస్తూ ఉంటావురా. నీ అంత పెద్ద మనసు మా దగ్గర లేదురా. అందుకని నువ్వు తప్పు చేశావని అనగానే అందరూ నమ్మేసేసి నిన్ను నానా మాటలు అన్నాం. నీ ఇంటిలోనే ఈ వారసుడిని అయిన నిన్ను ఈ ఇంట్లో ఒక అతిథిగా చూశాం తప్ప ఒక వారసుడిలా చూడలేకపోయాం. మమ్మల్ని క్షమించరా నాన్న, క్షమించు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా నువ్వు కుటుంబంలో పరువు గురించి ఆలోచిస్తున్నావు, ఈ ఇంట్లో వాళ్ళు పరువు తీసే కార్యక్రమాలు పెట్టుకున్నారు అని చెప్పేసి అపర్ణాదేవి రుద్రానికి చురుకులు అంటిస్తూ ఉంటుంది. మరోపక్క దానిలక్ష్మి, ఏమి దానిలక్ష్మి, రుద్రాని కూతురు తప్పు చేసింది అంటే నోరు పెగలటం లేదా? అదే నా కొడుకు తప్పు చేశాడని అనుకుంటే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆస్తి పంపకాల దాకా వెళ్ళిపోయి కంపెనీలో వాటాల దాకా వెళ్ళిపోయావు. ఏం దానిలక్ష్మి, ఏ నా కొడుకు తప్పు చేయలేదని తెలిసిన తర్వాత నీ ముఖం ఎందుకు అలా మాడిపోయింది అని అనగానే, ఇది మరీ బాగుందక్క, నీ కొడుకు తప్పు చేశాడంటే నువ్వే ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇప్పుడు నేనెందుకు మధ్యలో మాట్లాడతాను? నువ్వేదైనా అనాల్సి వస్తే రుద్రాని అని అడుగు, అంతే తప్ప నేను ఎవరు తప్పు చేశారంటే వాళ్ళకి నేను ఇక వార్నింగ్ అనేది ఇస్తాను అని చెప్పేసి దానిలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. సరే అయితే ఇవన్నీ పక్కన పెట్టండి. రాజు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కుటుంబం కోసం, కంపెనీ కోసం ఎంత బాగా చేశాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పింకీ ఎక్కడ ఉంది దానిలక్ష్మి, పింకీ ఎక్కడుంది రుద్రాని అని అనగానే, నిజంగా నాన్న నాకు తెలియదమ్మా, నిజంగా నాకు తెలీదు అని అనగానే, సరే అయితే ఏం తెలియకపోతే పింకీ ఫోన్కి ఫోన్ చేయండి అని అనగానే పింకీకి ఫోన్ చేయడంతో, ఇదేంటిది అమ్మ చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తుంది అని చెప్పేసి, హలో మామ్, హౌ ఆర్ యు మామ్ అని చెప్పేసి పింకీ అడుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక వెంటనే పింకీకి బాబుని వచ్చేసేసి మన ఇంటికి తీసుకొని వచ్చామని చెప్పుకోకుండా, అర్జెంటుగా నువ్వు ఇంటికి రావాలమ్మా, నీకు పని ఉంది అని చెప్పేసేసి ఈ ఇంట్లో కొన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయని అబద్ధం చెప్పమని అనటంతో, నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలమ్మా అని చెప్పేసి చెప్పడంతో, సరే అమ్మా అలాగే వస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. పింకీ ఇంటికైతే నార్మల్గా ఒక పర్సన్ లాగా వస్తుంది. తను ఇలా మోసపోయినట్టు, తనకు బిడ్డ ఉన్నట్టు ఇంట్లో వాళ్ళకు తెలియదు అని అనుకుంటుంది. తీరా పింకీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి పింకీ చేతిలో తన కన్న కొడుకునైతే పెట్టడం జరుగుతుంది. అనాథాశ్రమంలో వదిలేసిన తన కొడుకుని ఇంట్లో వాళ్ళందరూ కలిసి తన చేతిలో పెట్టడంతో పింకీ ఆశ్చర్యపోతూ షాక్ అయితే అయిపోతుంది. తర్వాత మరి పింకీ గురించి ఇంట్లో వాళ్ళందరూ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, రుద్రానికి ఏ రకంగా వార్నింగ్ ఇవ్వబోతున్నారు, మరోపక్క రుద్రాని మాయ చేసి మభ్య పెట్టి స్వప్న దగ్గర ఆస్తి దక్కించేసుకున్నాను అని చెప్పేసి సంబరాలు పడిపోతూ ఆస్తిని తాకట్టు పెట్టి డబ్బులని వాడుకుందాం అనుకుంటుంది కదా. తీరా ఆస్తి పేపర్లను తనఖా పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆస్తి ఏమో స్వప్న పేరు మీద ఉంటుంది. తీరా ఆస్తి అమ్మటానికి వెళ్ళినప్పుడు ఏమో స్వప్న సంతకం కావాలి కదా, కానీ అక్కడ ఎవరి సంతకం ఉంది అంటే రుద్రాని సైన్ అయితే చేసి ఉంటుంది. ఇదేంట్రా ఇది, కంగారులో డ్యాన్స్ వేస్తూ నా సైన్ చేసింది అని అనగానే, అమ్మో అది చాలా తెలివైంది మమ్మీ, కావాలని ఇలా చేసి ఉంటుంది. ఈ ఆస్తి పత్రాలు మనం తీసుకుంటామని దానికి ముందుగానే తెలుసు, అందుకని నాకు తెలిసి దాని పేరు పెడితే దాని సంతకం చేస్తే ఈ పాటకి దీన్ని మనం క్యాష్ చేసుకుంటాం కదా మమ్మీ, అందుకని అది చాలా తెలివితేటలుగా ఆలోచించింది అని చెప్పేసేసి ఇద్దరు కూడా మన స్వప్న వేసిన ప్లాన్లో ఇరుక్కుపోతారు. స్వప్న తన ఆస్తిని మళ్ళీ తాను దక్కించుకుంటుంది. ఆ తర్వాత ఇక పింకీ
పింకీ చేతికి బాబుని ఇస్తారు కదా. అంతేకాకుండా అవతల వైపు వాళ్ళ అమ్మా నాన్నను పిలిచి పింకీకి నార్మల్గానే ఇంట్లో అందరి ముందు ఆశీర్వాదం తీసుకొని పింకీకి పెళ్లి చేసేసి అత్తారింటికైతే బాబుని ఇచ్చి పంపించేస్తారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రాజ్ గొప్ప మనసును తెలుసుకుంటారు. కావ్యకున్న సహనం ఓర్పుతో శభాష్ అని అంటారు. మరి ఆ తర్వాత కళ్యాణ్ ఆఫీస్లో ఉన్నాడు. రాహుల్ ఏమో మబ్బి పెట్టేసేసి వేరే యొక్క ప్రాజెక్ట్ ఫైల్స్ని ఇచ్చేసేసి వాటి ద్వారా మోసం చేసి తను డబ్బు సంపాదించాలి అనుకుంటూ ఉంటాడు. మరి ఆఫీస్లోకి అడుగుపెట్టిన తర్వాత లక్షలు నష్టం వచ్చినట్టు చేస్తాడు రాహుల్. కళ్యాణ్ ఏమో అందులో చిక్కుకుపోతూ ఉంటాడు. మరి ఆఫీస్లో అడుగు పెట్టబోతున్న రాజ్ అలానే కావ్య ఏం చేయబోతున్నారు, రానున్న ఎపిసోడ్లో ఏం మలుపులు రాబోతున్నాయో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని